పల్నాడు జిల్లాలో సాల్మన్ హత్య కేసుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు మంత్రి కొల్లు రవీంద్ర. వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. హత్య రాజకీయాలు కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లాలో చేసిన అరాచకాలను గుర్తు చేశారు. పిన్నెల్లి, మాచర్లలో జరిగిన ఘటనలో వైసీపీ అరాచకానికి నిదర్శనమన్నారు కొల్లు రవీంద్ర. కుట్ర రాజకీయాలతోనే వైసీపీ పతనమైందన్నారు. పల్నాడులో జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఎవరైతే సల్మాన్ అనే అతను ఉన్నాడో వైసీపీ నాయకుడు, ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. దాదాపు సంవత్సరం నుంచి గ్రామానికి దూరంగా ఉండి మొన్న 10వ తారీఖున గ్రామంలోకి రావడం, వచ్చిన వెంటనే అక్కడ ఎవరైతే పేతురు, అతను కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పేతుర్ని గొడవ పడతాం, మొట్టమొదటి సాల్మానే పేతురు మీద దాడి చేయటం, పేతురు తిరిగి అతని మీద తల మీద గాయం చేయటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ గొడవలో అతను చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి, అంటే అక్కడ కక్షలో కార్పణ్యాలని రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు పూనుకోవడం గతంలో చూసాం. ఇదే పల్నాడులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి గ్రామాల్ని దాడులు చేయించారు. ఆడబిడ్డల మీద మానభంగాలు చేయించారు. గ్రామాల నుంచి రాకుండా గోడలు కట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవాళ అటువంటి ఆ గ్రామాల్లో చాలా ప్రశాంతత వాతావరణం ఉంటే మళ్ళీ కక్షలో రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు దిగటం, ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంస్కృతి గతంలో కూడా చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అక్కడ జల్లయ్య మీద హత్య చేయటం, తోట చంద్రయ్య పేక్ కోసేయటం, ఇవన్నీ బీసీల మీద మీరు చేసినటువంటి దాడులు ఈ రాష్ట్రం మర్చిపోయింది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది.